ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్సుమాంజలులతో ఇవాళ ఒక లేఖ రాయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఆ లేఖలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, నిన్నటి క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం మొత్తం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాల్లో ఒకటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు సంబంధించి తీసుకోవడం జరిగింది. అదేంటంటే, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా పాఠశాలల్లో కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ను కానీ లంచ్ను కానీ చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. రేవంత్ అన్న, మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం, కానీ బీద పిల్లలు చదివేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్లకు కేటాయించే ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్లో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడం సరైంది కాదేమో అని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులు వాట్సాప్లలో సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నాకు వ్యక్తిగతంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. అన్న, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నాడు, మనం సంతోషపడ్డాం, కానీ మనకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ డిఏలు రావడం లేదు. మనకు అవి ఇస్తే మన తిండి మనం, అంటే ఉపాధ్యాయ వృత్తి వచ్చినప్పటి నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడే లేదు, గతంలో కూడా ఉండింది, మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చదివేటప్పుడు. మరి అటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా తినలేదు. ఇప్పుడు మనం పిల్లలతో పాటు తింటే ఇప్పటికే టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, సెలవులు ఎక్కువ ఉన్నాయని సమాజంలో నుంచి చాలామంది ప్రజలు చులకనగా మాట్లాడుతుండడం నాకు తెలుసు, సమాజానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భోజనం పెడితే ఏదో రోజు ఎవడో ఓడు పంతులకు ఫ్రీగా భోజనం కూడా తింటుండ్రు కానీ పాఠాలు చెప్తలేరని ఒక హేళనగా మాట్లాడే అవకాశం ఉందన్న. మా ఉపాధ్యాయులకు ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంటు. సరే, మీరు మంచిగా చెప్పినా అది ఉపాధ్యాయుల ఆత్మాభిమానానికి గొడ్డలు పెట్టుగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు ముఖ్యమంత్రి కావాలని 7 ఏళ్ళు కఠినంగా అనేక విషయాలపై కేసీఆర్పై పోరాడినటువంటి వ్యక్తిగా, ఇంకా మీరు కలలుగంటున్న 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా ఇలాంటి నిర్ణయాలు కింది స్థాయిలో చర్చ జరిగి మీకు వ్యతిరేకంగా పుంకలుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అన్న, మరి మీ దగ్గరకు వచ్చే కొన్ని సంఘాల నాయకులు మీకు భజన చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఉదాహరణకు హెల్త్ కార్డ్స్ విషయంలో అయితేనేమి, చాలా విషయాల్లో మీకు వారు మరి కింద జరుగుతున్నటువంటి చర్చలు చెప్పడం లేదు. మరి నేను పార్టీలో ఉన్నప్పటికీ మీరు అభిమానించే వ్యక్తిగా, మిమ్మల్ని నేను అభిమానించే వ్యక్తిగా కూడా ఈ విషయాలని మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తెలియజేస్తూ ఉన్నా. అన్న, పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. మన మేనిఫెస్టోలోనే ఉంది, రాగానే పిఆర్సీ ప్రకటిస్తాం, 100 రోజుల్లో అన్ని డిఏలు కంప్లీట్ చేస్తామని. మరి 3 ఏళ్ల కాలం అంటే 36 నెలల మీద 3 రోజులు అవుతుందన్న. గతంలో ఎప్పుడూ ఇలా జరగలే. ఒక దాష్టికుడు, దుర్మార్గుడు అని భావించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా 32 నెలలకో 33 నెలలకో పిఆర్సీ ప్రకటించిండు. పోయే రోజు 5% ఐఆర్ ఇచ్చిపోయిండు. కానీ మనం 36 నెలలు దాటినా ఇప్పటిదాకా పిఆర్సీ లేదు, డిఏలు లేవు. మాకిచ్చే పిఆర్సీ, మాకిచ్చే డిఏలు ఇస్తే మేమే మా బాక్సులు ఎట్లా రోజు కట్టకపోతున్నామో అట్లా కట్టకపోయి తిని, అక్కడ ఇంకెవరైనా పిల్లలు తినకపోతే మేము దగ్గరుండి తినిపిస్తామని ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఒక్క విషయం కూడా చాలా వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు. మరి మాకు పాఠశాలలో భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, కానీ మరి మమ్మల్ని నమ్ముకున్న మా భార్య పిల్లలకు, మా ఇంట్లో ఉన్న మా అమ్మా నాన్నలకు మేము కడుపు నిండా మంచి అన్నం పెట్టాలంటే మాకు పిఆర్సీ రావాలి, మాకు డిఏలు రావాలి అని చర్చించుకుంటున్నారన్న. మరి ఇది పార్టీలో ఉండి మీకు ఈ విధంగా లేఖ రాయడం, వీడియో పెట్టడం కాస్త తప్పనిపించినా 28 ఏళ్ల ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిగా తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీకు ఈ వీడియో చేరవేస్తున్నానన్న. ఇది మీరు గ్రహించి ఈ నిర్ణయాన్ని కనుక పునఃసమీక్షించుకుంటే ఇవాళ లక్షలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు మళ్ళీ మీకు నిర్ణయాన్ని స్వాగతిస్తారన్న. అదే ఉద్దేశంతో మీకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఇంకొక చర్చ కూడా చేసుకుంటున్నారు. మరి అలా బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడితే బ్రేక్ఫాస్ట్ చేయించాలంటే మేము స్కూల్ టైం కంటే వాళ్ళు 1 గంట ముందు మమ్మల్ని
పంపుతారు. ఎందుకంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కాబట్టి టీచర్ ఉండాలని. అదేవిధంగా లంచ్ టైంను పిల్లలు తిన్న తర్వాత మేము వాళ్ళతో తిని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేస్తారన్న భయాందోళనలు మా ఉపాధ్యాయుల్లో ఉన్నాయన్న. ఇప్పటికే మీరు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి మా టీచర్లకు మీరు ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టే బదులు టీఎల్ఎం గ్రాంట్స్ ఇవ్వండి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గ్రాంట్స్ ఇవ్వండి, ఆ పాఠశాలలో పిల్లలకు బోధించే బోధనోపకరణాలు తెచ్చేయండి. దానివల్ల ఉపాధ్యాయులు ఇంకా అధ్యాపకులు ఇంకా మెరుగైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీకు ఈ యొక్క వీడియో చేరవేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.